ఉద్యోగాల కల్పన, వ్యవసాయ రంగంలో సంక్షోభ పరిష్కారం, విద్య, వైద్య రంగాల బలోపేతం, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం ఇవి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న కీలక అంశాలు. 15 ప్రధాన అంశాలతో ప్రణాళిక పత్రం ప్రకటించిన కాంగ్రెస్ దేశంలో నెలకొన్న సమస్యలకు ఇవే సమాధానం అంటోంది. ఈ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం అని, భాజపాల ఒక వ్యక్తి అభిప్రాయాలను ప్రజల మీద రుద్దేది కాదని విమర్శించారు రాహుల్. ఈ మేనిఫెస్టోలో అత్యంత కీలకంగా ఉన్న కనీసాదాయ హామీ పథకాన్ని గేమ్ చేంజర్గా భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయిలో అందరికన్నా ముందుగా మేనిఫెస్టో విడుదల చేసి ఇతర పార్టీలకు సవాల్ విసిరింది కాంగ్రెస్. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం నేతృత్వంలో ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే కసరత్తు ప్రారంభించింది. ఇందులోని కొన్ని అంశాలు రాహుల్ ప్రచార సభల్లో ప్రస్తావించినా ఇప్పుడు వాటికి పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. అన్ని వర్గాలను సంప్రదించి అందరికీ న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నించినట్టు చెబుతోంది కాంగ్రెస్. మేనిఫెస్టో రూపకల్పన కోసం వివిధ వర్గాల ప్రజలతో 121 సమావేశాలు నిర్వహించామని కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెలిపారు. వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, రైతులు, ఆర్థికవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో 53 సార్లు సంప్రదింపులు జరిపారు. 24 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 60 ప్రదేశాల్లో పర్యటించి అభిప్రాయాలు తీసుకున్నారు. 12 దేశాల నుంచి ఎన్ఆర్ఐలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మార్పులు చేర్పులకు సంబంధించి ఆన్లైన్ ద్వారా దాదాపు 1,60,000 మంది అభిప్రాయాలు వచ్చినట్టు తెలిపింది కాంగ్రెస్. The contents of the manifesto, in my view, are the millions of voices that we heard during these consultations. If there is a paragraph in the manifesto, that paragraph was actually spoken or written by a citizen or a group of citizens in this country. They spoke much more. They wrote to us much more, but we could not accommodate all those voices given the limitations of the size of the manifesto. ఈ ప్రణాళిక పత్రం అత్యంత శక్తివంతమైనదని, దేశం ఎదుర్కొంటున్న అన్ని సవాళ్లకు సమాధానం ఇస్తుందని చెబుతోంది కాంగ్రెస్. దేశ ప్రజలు గౌరవప్రదంగా జీవించేందుకు ఉపకరించే ఎన్నో అంశాలను ఇందులో పొందుపరిచినట్టు చెప్పారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. A forward-looking document which sums up the aspiration of the people of India for a decent life and life of dignity and self-respect. This document has been prepared after consultations with large number of people from various walks of life. I am sure that it will be debated all over the country. ఈ మేనిఫెస్టో కొందరు మేధావులు ఒక గదిలో కూర్చుని రూపొందించినది కాదని, గతంతో పోలిస్తే భిన్నంగా జరిగినట్టు తెలిపారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు ప్రతిబింబించేలా ఉండాలని మేనిఫెస్టో రూపకల్పన సమయంలోనే చిదంబరంకు సూచించినట్టు చెప్పారు. ఇందులో పేర్కొన్నవన్నీ వాస్తవమైనవేనని, అవాస్తవాలకు తావు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తంలోని వేళ్ల మాదిరిగా ఈ మేనిఫెస్టోలో 5 అత్యంత కీలకమైన అంశాలున్నాయని, వాటి ఆధారంగా ఇతర పథకాలు కూడా రూపొందించినట్టు చెప్పారు రాహుల్ గాంధీ. This manifesto, and it is a massive step for the Congress party. मैनिफेस्टो में 5 बड़े आइडिया हैं. सबसे पहला थीम न्याय का थीम. हिंदुस्तान के गरीब लोगों के बैंक अकाउंट में सचमुच 72,000 रुपए हर साल, 22 लाख सरकारी रोजगार खाली पड़े हैं, उनको कांग्रेस पार्टी मार्च 2020 तक भर के दे देगी. 10 लाख युवाओं को ग्राम पंचायतों में रोजगार दिया जा सकता है. 3 साल के लिए बिजनेस खोलने के लिए कोई परमिशन की जरूरत नहीं, किसी से कोई परमिशन लेने की जरूरत नहीं. एक सेपरेट किसान बजट होना चाहिए, जैसे रेलवे बजट होता था. किसानों का एक सेपरेट बजट होना चाहिए. हिंदुस्तान के किसान को मालूम होना चाहिए कि उसको कितना पैसा दिया जा रहा है, उसकी एमएसपी कितनी बढ़ाई जाएगी, सब उसके सामने होना चाहिए. नेशनल और इंटरनल सिक्योरिटी है, उस पर हमारा जबरदस्त फोकस होगा.
మొత్తం 15 అంశాల్లో రైతుల రుణాల మాఫీ, కనీస ఆదాయ హామీ, ఉద్యోగాల కల్పన, నీతి ఆయోగ్, స్టార్టప్ రే వంటి వాటిని కీలకంగా ప్రస్తావించారు. అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా కిసాన్ బడ్జెట్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. రైతులు రుణాలు తీర్చుకోలేకపోతే క్రిమినల్ కేసులు ఉండవని తెలిపారు. విద్యారంగానికి జీడీపీలో 6% కేటాయిస్తామని, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రులను అభివృద్ధి చేసి పేదలకు అత్యున్నత సేవలు అందిస్తామన్నారు. ఆరోగ్యాన్ని హక్కుగా గుర్తించేందుకు చట్టం చేస్తామని, తద్వారా అందరికీ ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందులు ఇస్తామని వెల్లడించారు. ఇక బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న కనీస ఆదాయ పథకం, దీన్నే న్యాయ్గా పిలుస్తున్న కాంగ్రెస్ దేశంలో 20% ఉన్న పేదలకు ఏడాదికి 72,000 చొప్పున ఖాతాలో నేరుగా వేస్తామని తెలిపింది. ఇందుకు కుటుంబ నెలవారీ ఆదాయం 12,000 లోపు ఉన్నవారు అర్హులని పేర్కొంది. ఈ పథకం వల్ల దేశంలో 5 కోట్ల కుటుంబాలకు చెందిన 25 కోట్ల మంది పేదలకు ప్రయోజనం కలగనుందని తెలిపింది. అంతకంతకు పెరుగుతున్న నిరుద్యోగ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పిన కాంగ్రెస్ దేశంలో 34 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అందులో 4 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను 2020 మార్చి లోపలే భర్తీ చేస్తామని, 20 లక్షల ఉద్యోగాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేసేలా ప్రోత్సహిస్తామని తెలిపింది. పంచాయతీలు, స్థానిక సంస్థల్లో సేవామిత్ర పేరుతో 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ప్రకటించింది. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించి మహిళలకు మరిన్ని ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామంది. స్టార్టప్ లో భాగంగా యువకులు వ్యాపారం చేయాలనుకుంటే 3 ఏళ్ల పాటు ఎలాంటి అనుమతులు అవసరం లేదని తెలిపింది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏడాదిలో 150 రోజులు అమలు చేస్తామని వెల్లడించింది. జీఎస్టీని సరళతరం చేసి ఒకే పన్ను రేటు ఉండేలా చేస్తామని, ఎగుమతులకు 0 రేటు ఉంటుందని తెలిపింది కాంగ్రెస్. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని తెలిపింది. పంచాయతీలు, పురపాలక సంఘాలు కూడా జీఎస్టీలో వాటా పొందేలా చేస్తామని తెలిపింది. అధికారంలోకి వస్తే 17వ లోక్సభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదింపజేస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా దీన్ని అమలు చేస్తామని తెలిపింది కాంగ్రెస్. మొత్తం మీద ఈ ప్రణాళికా పత్రం దేశంలోని ప్రజల గొంతుకను ప్రతిబింబించేదిగా ఉంటుందని చెబుతోంది కాంగ్రెస్.